యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుంటారు. ఎందుకంటే మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. దయచేసి గమనించండి, యేసయ్య సన్నిధిలో ప్రతి ఆదివారం అద్భుతమైన ఆరాధన జరుగుతుంది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు వచ్చి దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఈ ఆదివారం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, ఈ ఆదివారం 27 స్వస్థత ఆరాధన జరగబోతుంది. పగలు ఆరాధనలు మీరు పాల్గొనవచ్చు. అలాగే సాయంత్రం 6 గంటలకు కూడా స్వస్థ ఆరాధన. 2 ఆరాధనలో మీరు దేవుని యొక్క శక్తిని అనుభవించగలిగే ప్లాన్ చేసుకోండి. కుటుంబాలుగా ఆదివారం పగలు చేయండి, పగల ఆరాధన చూసుకోవచ్చు. రాత్రికి స్వస్థ ఆరాధన. వచ్చిన వాళ్ళందరికీ ఉచిత భోజనం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి రండి, గొప్ప అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రారంభిస్తున్నారు. 2 వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన మాట ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నారు. మీరు చేసేదంతా కూడా సఫలము కాబోతుంది. దేవుని బిడ్డలారా, చాలా రోజులుగా మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రభుని అడుగుతున్నారు. ప్రభు, నాకు సహాయం చేయండి, నన్ను విడిపించండి, నాకు మేలు చేయండి, నా కుటుంబంలో అద్భుతం జరిగించండి అని అడుగుతున్నారు. ప్రభు అంటున్నాడు, మీరు చేసేదంతా కూడా దేవుడు సఫలపరచబోతున్నాడు. నీ ఆలోచన దేవుడు సఫలపరచబోతున్నాడు. దేని కొరకు నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు? ఏ పని చేయాలనుకుంటున్నావు? ఏ వ్యాపారంలో ముందుకెళ్ళాలనుకుంటున్నావు? ఏ ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు? అన్ని విషయాల్లో దేవుడు మిమ్మలను సఫలపరచబోతున్నాడు. యోసేపును ఫలించే కొమ్మగా చేసిన దేవుడు నిన్ను కూడా ఫలించే కొమ్మగా చేయబోతున్నాడు. శోధనలో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? ఇబ్బందులు ఉన్నారా? టెన్షన్, ఆందోళన, భయము, అప్పులు, రుణాలు, బాకీలు, ఆరోగ్యం లేకపోవటం, బంధువుల్లో నెమ్మది లేకపోవటం, ఇంట్లో సమాధానం లేకపోవటం, భయపడొద్దు. దేవుడు అన్ని కూడా సఫలపరచబోతున్నాడు. ఎగ్జామ్స్ రాసిన వారు టెన్షన్ ఉన్నారా? మార్కులు రాసిన భయపడొద్దు. దేవుడు మీకు మంచి విజయం ఇవ్వబోతున్నాడు. ఈరోజు అద్భుతమైన జయాన్ని మీరు చూడబోతున్నారు. అందరూ కూడా సంతోషించబోతున్నారు, గంతులు వేయబోతున్నారు. గొప్ప కార్యం మీ జీవితాల్లో దేవుడు జరిగిస్తున్నాడు. చాలా మంది భయంలో ఉన్నారు, ఆందోళన, నా ఎగ్జామ్స్, నా రిజల్ట్స్ ఏమవుతుంది, భయపడదు. మీ అందరికీ దేవుడు జయమును ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది వ్యాపారంలో లాస్ అయిపోయారు, ఉద్యోగం కోల్పోయారు, అన్ని కూడా లాస్ అయిన పరిస్థితులు మీరు ఉన్నారు. ప్రభు అంటున్నాడు, మీరు చేసేదంతా కూడా నేను సఫలం చేయబోతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించడం ప్రారంభిస్తే, ఆయన ఆశీర్వదించడం ప్రారంభిస్తే, దేవుడు గొప్ప మీతో నింపడానికి ప్రారంభిస్తే ఎవరు ఆపేది? బిడ్డలారా, మనుషుల వైపు చూడొద్దు, భయపడొద్దు, ఆందోళన చెందొద్దు, ఆయన వైపు చూడండి. ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా నేను సఫలపరచబోతున్నాను. నీ కుటుంబంలో రక్షణ, స్వస్థత, విడుదల, గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధునికి వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారో, అతడు చేయునదంతయు కూడా సఫలమగును అన్న ప్రభు. ఇదిగో గర్భఫలం లేక బాధపడుతున్నవారు, వివాహం లేక బాధపడుతున్నారు, అప్పులు, రుణాలు, బాకీలు అయిపోయిన వారు, కోర్టు కేసులో ఉన్నవారు, నెమ్మది లేని వారు, సమాధానం లేని వారు ఉన్నారు తండ్రి. ఎగ్జామ్స్ కొరకు, నేను రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న ప్రభా, వారు చేసేదంతా సఫలమగును గాక అని పలుకుతున్నాను. వారికి విజయము కలుగును గాక, బలహీన వారికి స్వస్థత కలుగును గాక తండ్రి. పడిపోయిన వారు నిలబెట్టండి, స్థిరపరచండి, ఆదరించి, ధైర్యపరిచి గొప్ప కార్యం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానం, మీరు చేయనదంతయు సఫలమగును. భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ఏ పనులు వెళ్తున్నా ముందుకు వెళ్ళండి. దేవుడు మీరు చేసే పనిని సఫలపరచబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ఎవరు మిస్ అవ్వద్దు. రేపు ఆదివారం పగలు ఆరాధన జరుగుతుంది, సాయంత్రం 27 స్వస్థ ఆరాధన. 2 ఆరాధనలో ఎవరు మిస్ అవ్వద్దు. రండి, దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.